దూకే ధైర్యమా జాగ్రత్త అంటూ ఫియర్ సాంగుతోనే ముందస్తు హెచ్చరిక జారీ చేశాడు కొరటాల శివ. కానీ ఇప్పుడు టైగర్ ఫ్యాన్స్ మాత్రం రికార్డులు జాగ్రత్త అని అంటున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో దేవరా బుకింగ్స్ ఓపెన్ కాగా తక్కువ సమయంలో అత్యధిక బుకింగ్స్ నమోదు చేసి రికార్డు క్రియేట్ చేసింది. యుఎస్ఏలో అత్యంత ఫాస్ట్ గా 15,000 టికెట్స్ బుక్ అయిన చిత్రంగా దేవరా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక్కడితో దేవరా రికార్డుల వేట మొదలైనట్టే. బుకింగ్స్ పరంగానే కాదు, ట్రైలర్ తో డిజిటల్ రికార్డ్స్ అన్ని చెల్లాచెదురు కాబోతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో టాప్ ట్రెండ్ అవుతున్నాయి. ఇక సెప్టెంబర్ 10న రానున్న ట్రైలర్ ఇప్పటి వరకున్న టాలీవుడ్ డిజిటల్ రికార్డ్స్ ను అన్ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. అయితే టైగర్ అసలు సిస్సులైన వేట మాత్రం దేవరతోనే స్టార్ట్ కానుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు 100 కోట్ల ఓపెనింగ్ సినిమా లేదు. RRR డే 1 223 కోట్లు రాబట్టింది. కానీ ఆ క్రెడిట్ ఎన్టీఆర్ ఒక్కడికే ఇవ్వలేం. RRR మల్టీస్టారర్ మూవీ కాబట్టి ఏ రికార్డ్ అయినా సరే చరణ్, తారక్ ఇద్దరికి వర్తిస్తుంది. కానీ దేవరా నుంచి ఎన్టీఆర్ సోలో రికార్డ్స్ నమోదు కాబోతున్నాయి. ఈ సినిమాపై ఉన్న హైప్ ప్రకారం ఫస్ట్ డే ఖచ్చితంగా 100 కోట్లకు పై ఓపెనింగ్స్ అందుకోవడం గ్యారంటీ. ఇప్పటికే దేవరా ఇంత కలెక్ట్ చేస్తుంది, అంత కలెక్ట్ చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రిడిక్ట్ చేయటం మొదలు పెట్టారు. ఆ లెక్క ప్రకారం దేవరా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 130 నుంచి 150 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే అది దేవరా ట్రైలర్ ప్రమోషన్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే తెలుగులో భారీ ఓపెనింగ్స్ వచ్చినా హిందీలో గట్టిగా రాబట్టాల్సి ఉంటుంది. అయినా కూడా దేవరా హైప్ కు ఇక్కడితో ఎన్టీఆర్ 100 కోట్ల ఓపెనర్ గా మారబోతున్నాడనే చెప్పాలి. మరి సెప్టెంబర్ 27న రాబోతున్న దేవరా ఏం చేస్తుందో చూడాలి.